మన ఇంటిని మనం కూల్చుకుంటామా? మన కంటిని మనం పొడుచుకుంటామా? మన ముక్కు మీద మనం గుద్దుకుంటామా? అలా చేయం గదా! అలా చేసేవాడిని పిచ్చోడు అంటారు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరిది? అదేమన్నా అంబానీదా? లేక అదానీదా? కాదు గదా! ప్రజలది. ప్రభుత్వ రంగ బ్యాంకు. కదా! మరి ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంక్ మీద ప్రభుత్వమే యుద్ధం చేస్తే, ప్రభుత్వమే బెదిరిస్తే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మధ్య ఒక రకమైన యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంట ఎస్‌బీఐతో ఉన్న లావాదేవీలన్నీ క్లోజ్ చేసుకుంటదట. నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఒక రోజుకి కొన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి నడిపిస్తా ఉంది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు గావచ్చు, కాంట్రాక్టర్‌లకి బిల్లులు గావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్ అకౌంట్స్ కూడా ఎస్‌బీఐతోనే ఉన్నాయి. ఒక రోజులో కొన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎస్‌బీఐ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నడిపిస్తా ఉంటది. నిజానికి అది బ్యాంకుకి కూడా చాలా మంచిది. ప్రభుత్వానికి కూడా చాలా మంచిది. ప్రభుత్వ రంగ బ్యాంకులో లావాదేవీలు నడపడం అనేది ఒక నమ్మకం. అందులోనూ దానివల్ల ఎస్‌బీఐ బ్యాంకుకి కూడా బిజినెస్ నడుస్తా ఉంటది. కానీ ఇప్పుడు ఒక భూమి కాడ తెలంగాణ ప్రభుత్వానికి, ఎస్‌బీఐకి గొడవ వచ్చింది. ఆ భూమి వివాదం ఏంటంటే 2007, 2009 మధ్య మళ్ళీ అప్పుడు కూడా అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే ఉమ్మడి రాష్ట్రంలో. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రాయదుర్గం దగ్గర ఒక 6 ఎకరాల భూమిని కేటాయించారు. అక్కడ ఏదో బిల్డింగ్ కట్టుకుంటామంటే మొత్తం 6 ఎకరాల భూమి ఎకరం 12, 13 కోట్ల చొప్పున కేటాయింపు జరిగింది ఆ రోజు. పేమెంట్ కూడా చేసింది ఎస్‌బీఐ. పేమెంట్ చేసింది, భూమిని ఆక్యుపై చేసుకుంది. చేసుకున్న తర్వాత అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. నిబంధన ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి, చేపట్టలేదు. సరే ఎస్‌బీఐ చెప్పే రీజన్స్ ఏందంటే మాకు కొద్దిగా ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చాయి, పర్మిషన్స్ కూడా లేట్ అయ్యాయి. దానివల్ల మేము అక్కడ బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టలేదు. కొంత లేట్ అయింది ఆ విషయంలో అని తన తప్పుని ఒప్పుకుంటుంది. అయితే ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు కాబట్టి ఆ భూమిని తిరిగి దక్కించుకొని దాన్ని వేలం వేసుకుందాం. ఎందుకంటే భూమి రేటు పెరిగింది కదా! అని కేసీఆర్ గవర్నమెంట్ గతంలో ట్రై చేసింది. కానీ ఎస్‌బీఐ కోర్టుకు పోవటం వల్ల కేసీఆర్ ప్రభుత్వం వేలం వేయలేదు, ఆపేసింది. వేలం వేద్దాం అనుకోని ఆపేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? రేవంత్ రెడ్డి కొద్దిగా తెగిచ్చేసి దాన్ని వేలం వేసేసాడు. రాయదుర్గం దగ్గర ఉన్నటువంటి 6 ఎకరాల భూమిని వేలం వేసేసాడు. ఎకరం 237 కోట్లు పలికింది. ఒకప్పుడు 12, 13 కోట్ల రూపాయల వాల్యూ ఎస్‌బీఐకి ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఎకరం 237 కోట్లు పలికింది. దాదాపు 5, 6 ఎకరాల భూమి అది. చాలా పెద్ద రేటు పలికింది. గౌరవ వెంచర్స్ వాళ్ళు దక్కించుకున్నారు. ఇప్పుడు ఎస్‌బీఐ ఏమంటది? వాళ్ళేం చేశారు? కోర్టుకెళ్లారు. మాకు ఆల్రెడీ ఇచ్చిన భూమిని వెనక్కి లాగేసుకొని ఎలా వేలం వేస్తారు? మా వర్షన్ తీసుకోవాలి కదా! మా భూమిని తిరిగి దాక్కొని ఏలం వేయటానికి మీరెవరు? అని ఎస్‌బీఐలు కోర్టుకెళ్లారు. కోర్టుకి వెళ్ళటం వల్ల కోర్టు ఆ వేలం మీద స్టే ఇచ్చింది. స్టే ఇవ్వటం వల్ల ఇప్పుడు ప్రభుత్వం వేలం వేసింది కదా! ఒక ప్రైవేట్ వ్యక్తి దక్కించుకున్నాడు కదా! వాళ్ళు ఆల్రెడీ ఎకరానికి 237 కోట్ల పేమెంట్ చేశారు కదా! మరి ఆ పేమెంట్‌ని మళ్ళీ తిరిగి గవర్నమెంట్ ఆ గౌరవ వెంచర్స్ వాళ్ళు తిరిగి ఇచ్చేయాలి మరిగ. ఎందుకంటే ఆ భూమి గౌరవ వెంచర్స్ వాళ్ళకి వెళ్ళట్లేదు. స్టే ఉందక్కడ. దీంతో ప్రభుత్వానికి కోపం వచ్చింది. మాకొచ్చే డబ్బులు ఆపుతావా? నువ్వు కోర్టుకెళ్ళి స్టే తెస్తావా? కోర్టుకెళ్తావా? మాకు వ్యతిరేకంగా కోర్టుకెళ్తావా? నీకు ఆల్రెడీ వేరే చోట భూమి ఇస్తా ఉన్నాం కదా! నిజమే. ప్రభుత్వం వేరే చోట వాళ్ళకి భూ కేటాయింపు చేస్తానని చెప్పింది. ఈ భూమి తీసుకుంటున్నందుకు వేరే చోట ఇస్తామని చెప్పింది. అది ఎలా ఉండాలి? లిఖితపూర్వకంగా ఉండాలి. మౌఖికంగా ఉండకూడదు. మౌఖికంగా కాదు కదా! నేనేదో చెప్పాను, నువ్వేదో ఇన్నావు, తల ఊపావు, సైగలు చేస్తే సైగలకు ఓకే అన్నావు. ఇది కాదు కదా! ఇది అఫీషియల్ కార్యక్రమంలో ఏదైనా లిఖితపూర్వకంగా ఉండాలి. లిఖితపూర్వకంగా ఎస్‌బీఐకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. ప్రభుత్వం ఏమంటది? నేను చెప్తే నువ్వు ఓకే అన్నావు కదా అంటది. ఓకే అనేది నోటితో అనాలా? నోటితో అన్నది లెక్కలోకి రాదు కదా! లిఖితపూర్వకంగా ఎలాంటి డీలు ఎస్‌బీఐకి రాష్ట్ర ప్రభుత్వానికి జరగలేదు. జరగకుండానే వేలం వేసింది ప్రభుత్వం. అందుకే కోర్టు స్టే ఇచ్చింది. మరి ప్రభుత్వం చేసిన తప్పు కదా! ఇప్పటికైనా సరే ఈ భూమి ప్లేస్‌లో వేరే భూమి ఇస్తానన్న దాన్ని ఎస్‌బీఐతో ఒప్పించుకోవాలి. అలా కాకుండా నేను ఎస్‌బీఐ మీద అందులో ఎస్‌బీఐ ఎందుకు వదులుకుంటదండి? 237 కోట్ల రూపాయల వాల్యూ పలుకుతున్న భూమిని ఎందుకు వదులుకుంటది? వదులుకోదు కదా! వేరే చోట భూమి ఇస్తానన్నా ఆ భూమి కూడా వాల్యూ కావచ్చు. కానీ ఈ భూమి కంటే కాదుగా. ఈ భూమి వాల్యూ చూసిన తర్వాత ఎందుకు వదులుకుంటది? కాబట్టి వదులుకోవడానికి ఎస్‌బీఐ ఇష్టంగా లేదు. మరి ఎస్‌బీఐని ఒప్పించాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంటు లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఒప్పించాలి. ఈ ప్రయత్నం చేయకుండా నేను బ్లాక్‌మెయిల్ చేస్తా, అకౌంట్స్ అన్నీ తీసేస్తా, లావాదేవీలు చేసేస్తా అంటే దీనివల్ల ఎవరికి నష్టం? ఎస్‌బీఐ బ్యాంకుకు ఉన్నటువంటి లావాదేవీలన్నీ కట్ చేస్తే, ఎస్‌బీఐ బ్యాంకుకి బిజినెస్‌ని కట్ చేస్తే ఎవరికి నష్టం? ఎస్‌బీఐ నష్టపోయిందంటే ప్రభుత్వ రంగ బ్యాంక్ నష్టపోయినట్టు, ప్రజలు నష్టపోయినట్టు. రేపొద్దున ఎస్‌బీఐ లాస్‌లో ఉందని చెప్పేసి ఏదో ఒక రోజు ప్రైవేట్ పరం చేసేస్తారు. అంటే ప్రజల ఆస్తిని అమ్మేస్తారు. ఎవరికి నష్టం? ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుని చంపుతానని అంటే ఎంత ధైర్యం ఉండాలి ఈ మాట అనటానికి? గొడవలు 100 ఉండొచ్చు. ఆ ఇష్యూకో రీజన్ ఉంది. ఇక్కడ ఎవరు చెప్పేది తప్పు, ఎవరు చెప్పేది ఒప్పు పక్కన పెట్టండి.
కానీ ప్రభుత్వ రంగం బ్యాంకులతో ఉన్న లావాదేవీలు కట్ చేసుకుంటానని ఒక ప్రభుత్వం చెప్పడం అంటే ఏమన్నారు దీన్ని? ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.